జర్ర ఎక్కుంటుందండి మేడం అట్లా పెద్ద ఎత్తున కార్మికులంతా రోడ్డెక్కారు. ఆనాడున్నటువంటి మిలిటరీ పోలీస్ కార్మికుల మీద కాల్పులు జరిపారు. ఎందుకనకంటే కార్మికులంతా ధర్నాలు చేయకూడదు, సమ్మెలు చేయకూడదని వాళ్ళు నిర్దాక్షిణ్యంగా 5 మంది కార్మికులను అక్కడనే విచక్షణారహితంగా కాల్చి చంపడం జరిగింది. అక్కడే కార్మికులంతా పోరాటం ఆపకుండానే ఏ కార్మికులైతే వాళ్ళ రక్తము చిందించారో ఆ రక్తముల తమ వస్త్రాలను ముంచి పైకి ఎగరేసిన రోజే ఈ ఎర్ర జెండా ఇదే. కాబట్టి ఇది ప్రపంచంలో కార్మికులు ఎక్కడ పనిచేసినా అక్కడ కార్మికులకు 8 గంటలే పని చేయాలని ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టమే చాలా ప్రేమ ఉంది. ఈ ప్రేమ ఉన్నందుకే ఈ జెండా నిలబడగలిగింది. కార్మికుల పట్ల ప్రేమ ఉన్నాం. ఈ కార్మికుల్ని ప్రేమతోటే మనని ఐక్యం చేసుకున్నాం. ఆ ప్రేమనే మొత్తం ప్రపంచమంతా పాకి మేడే ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అటువంటి మేడేను ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 11 సంవత్సరాల్లో కార్మిక శాఖలు ఉండకూడదు, కార్మిక సంఘాలు ఉండకూడదు, కార్మిక అనేదే ఉండకూడదు అని చెప్పేసి ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఎవరైతే కోటాను కోట్లు సంపాదించిన ఆదాని అమ్మాలు ఉన్నారో వాళ్లకు ఊడిగం చేయడానికి కోసం దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు సబ్సిడీ పేరుతోటి వాళ్ళందరికీ రుణమాఫీ చేసిండు. అసలు ఈ దేశం ఎవడిది? కార్మికులది, కర్షకులది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ మేడే జరుపుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఏదైతే 18 గంటల పనిదినం ఉందో ఆ 18 గంటల పనిదినాన్ని కుదించి 8 గంటల పనిదినం కావాలని చెప్పి కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం చేసి చికాగోలో అమరులైన పరిస్థితి ఉన్నది. ఆ అమరుల త్యాగ ఫలితాలే ఈ ఎర్రజెండా. ఈ ఎర్రజెండా సంబంధించి ఈ దేశంలో దాదాపు 47 కోట్ల మంది కార్మికులు, కర్షకులు ఉన్నారు. దీనికి సంబంధించి 7 కోట్ల మందికి దాదాపు ఉద్యోగ భద్రత కానీ, సాంఘిక భద్రత కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించిన జీవన వృత్తి కానీ అన్నీ కూడా ఉంటున్నాయి. కానీ ఇంకా ఈ దేశానికి సంబంధించి 40 కోట్ల మందికి ఇంకా కూడా భద్రత లేని జీవితాలు గడుపుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఏవైతే వేతనాలకు సంబంధించి కానీ, కనీస వేతనాలు కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించిన కష్టాలు కానీ, లేదంటే ఉద్యోగ భద్రత కానీ ఏవి కూడా లేకుండా పోతూ ఉన్నాయి. కాబట్టి దీనికోసము పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో పౌష్టికాహారం లేక మహిళలు కూడా రక్తహీనతతోటి పిల్లలు పుట్టే పరిస్థితి ఉన్నది. ఈ దేశానికి సంబంధించిన దీంట్లో చాలా వరకు అన్నీ ఉన్న అల్లునోళ్ళ శని ఉందన్నట్టు ఈ హక్కులు ఏవైతే కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో దీన్ని సాధించుకున్న చరిత్ర కార్మికులకు ఉన్నది. ఈ దేశ పాలకులందరూ కూడా ఈ కార్మిక చట్టాలని కాలా రాస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ ఉద్యోగ భద్రత లేకుండా, అదేవిధంగా కార్మిక హక్కుల చట్టాలు ఏవైతే ఉన్నాయో దీన్ని కూడా 4 కోట్లుగా నల్ల చట్టాలను తీసుకొచ్చి వీళ్ళ మీద దాడులు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ కార్మిక హక్కులని ఏవైతే ఉన్నాయో దీని కోసము కాపాడాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నా దీన్ని ప్రధానమంత్రి మోడీ గారు కానీ, లేదంటే రాష్ట్రంలో ఉంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ కానీ ఈ వ్యవహారం అంతా కూడా మానుకోవాలని చెప్పి, అదేవిధంగా కార్మికులకు సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నావో దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా వాళ్ళకి సంబంధించిన పౌష్టికాహార లోపం కానీ, లేదంటే ఉద్యోగ భద్రత కానీ, సాంఘిక భద్రత కానీ, వాళ్ళకి సంబంధించిన లివింగ్ వేతనాలు ఏవైతే ఉన్నావో దీన్ని కూడా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా పని గంటలని సంబంధించి కూడా 8 గంటల పని దినాన్ని మాత్రమే చేయాలని, ఇట్లాంటి వల్ల సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా ఈరోజు పెడచెవిన పెడతా ఉన్న పాలకులు ఉన్నారు. కాబట్టి ఇలాంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులను ఉల్లంఘించకుండా కార్మికుల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి మంచిగా చూసుకునే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కార్మిక హక్కులు చట్టాలకు సంబంధించి కూడా చాలా వరకు వాళ్ళ హక్కులు కలరాయకుండా ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.